హైదరాబాద్ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉందని సీఎం రేవంత్ రెడ్డి గప్పాలు కొడుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. హైదరాబాద్ ఫ్లైఓవర్లు కంపు కొడుతున్నాయి. ఫ్లైఓవర్లపై చెత్తా చెదారం పేరుకొనిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. ఫ్లైఓవర్లను జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది క్లీన్ చేయడం లేదు. గత కొన్ని రోజుల నుంచి ఫ్లైఓవర్లపై చెత్త పేరుకొనిపోయి ఉంది. నాయని నరసింహారెడ్డి స్టీల్ ఫ్లైఓవర్ పై భారీగా చెత్త పేరుకుపోయింది. మున్సిపల్ శాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారు. హైదరాబాద్ పరిశుభ్రత గురించి సీఎం రేవంత్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల సమీక్షలో సిటీ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలని సీఎం రేవంత్ గొప్పలు చెప్పారు. కానీ సిటీ ఫ్లైఓవర్లపై శుభ్రత కరువైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు, కానీ అందుకు మొత్తం వాస్తవానికి విరుద్ధంగా ఉంది కదా, అప్డేట్స్ ఏంటి? సునీత, ఏదైతే హైదరాబాద్ లో కాలనీలే కాదు ఇటు ఫ్లైఓవర్లు కూడా కంపు కొడతా ఉన్నాయి. రోజువారీగా చెత్త ఏదైతే క్లీన్ చేయాల్సి ఉన్నటువంటి సిబ్బంది పూర్తిగా వాటిని విస్మరిస్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా మొద్దు నిద్ర వినటం లేదు. హైదరాబాద్ లో ఫ్లైఓవర్ల పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా మారిపోయింది. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో అటు దుర్గంధం వెదజల్లుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాహనదారులు కూడా పైనుంచి కనీసం వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ పైన రోడ్డుకి ఇరువైపుల పైన ఫ్లైఓవర్లకు ఇరువైపుల కూడా పూర్తిగా చెత్త పేరుకుపోయింది. రోజువారీగా ఉదయాన్నే 4 గంటల నుంచి 5 గంటల వరకు 6 గంటల వరకు కూడా వీటిని శుభ్రం చేయాల్సి ఉంటుంది శానిటేషన్ సిబ్బంది. కనీసం వీటన్నిటిని కూడా పట్టించుకోవట్లేదు. అయితే శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా చెత్త మొత్తం సేకరిస్తున్నాము. ఈ రోజు ప్రాంతాల్లో చెత్త సేకరణ చేశాము, ఆ తర్వాత రోజు మరికొన్ని ప్రాంతాల్లో కూడా చెత్త సేకరణ చేశామంటూ కూడా గొప్పలు చెప్తా ఉన్నారు. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మున్సిపల్ శాఖ పైన కూడా రివ్యూ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిటీలో ఎక్కడ కూడా చెత్త ఉండకూడదు, రోడ్ల మరమ్మతులు కూడా చేపట్టాలని కూడా గొప్పలు చెప్పారు. కానీ క్షేత్రస్థాయి కనీసం వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ పైన పరిస్థితి మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి పూర్తిగా దాన్ని క్లీన్ చేయనటువంటి పరిస్థితి. మరొక వైపు రాత్రిపూట మందుబాబులకైతే అడ్డాగా మారిపోయింది. దానిపైన ఫ్లైఓవర్ల పైన తాగుతూ రోడ్ల పైన ఉన్నటువంటి బీర్ సీసాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మద్యం బాటిల్స్ అన్ని కూడా వాటిపైన పగలగొడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇట్లా హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోతుంది. కాలనీలో కూడా కనీసం వెళ్ళలేనటువంటి ముక్కు పూసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ ఫ్లైఓవర్ల పరిస్థితులే కాదు, రోడ్ల పైన కూడా చెత్త పేరుకపోవడంతో కనీసం హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ అధికారులు కూడా కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. సునీత, థ్యాంక్ యూ కుమార్. కిరణ్, హైదరాబాద్ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉందని సీఎం రేవంత్ రెడ్డి గప్పాలు కొడుతున్నారు, కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. హైదరాబాద్ ఫ్లైఓవర్లు కంపు కొడుతున్నాయి. ఫ్లైఓవర్లపై చెత్తా చెదారం పేరుకొనిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. ఫ్లైఓవర్లను జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది క్లీన్ చేయడం లేదు. గత కొన్ని రోజుల నుంచి ఫ్లైఓవర్లపై చెత్త పేరుకుపోయి ఉంది. నాయని నరసింహారెడ్డి స్టీల్ ఫ్లైఓవర్ పై భారీగా చెత్త పేరుకుపోయి ఉంది. మున్సిపల్ శాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారు. హైదరాబాద్ పరిశుభ్రత గురించి సీఎం రేవంత్ ఏమాత్రం పట్టించు సిటీ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలని సీఎం రేవంత్ గొప్పలు చెప్పారు. కానీ సిటీ ఫ్లైఓవర్లపై శుభ్రత కరువైంది.